ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. యూట్యూబర్ వైష్ణవిని భర్త హరిబాబు దారుణంగా కత్తితో నరికి పొడిచి చంపేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇంత దారుణంగా చంపుతాడని చెప్పి ఎవరు ఊహించాల. దీని గురించి తప్పకుండా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ ఉషశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. ఉషశ్రీ గారు, ఆ యూట్యూబర్ వైష్ణవి కేసు ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. నిజంగా ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. 13 మందికి పైగా అన్నలు ఉన్నారు, ఒకే ఒక్క అమ్మాయి. ఈ అమ్మాయిని కూడా చాలా దారుణంగా నమ్మించి మోసం చేసి చంపినట్టుగా ఉంది. ఇది నువ్వంటే ఇష్టం అని చెప్పి వెంటబడి పెళ్లి చేసుకొని గర్భంతో 5 నెలల గర్భంతో ఉన్నటువంటి మనిషిని దారుణంగా పొడి చంపేశాడు. ఏమనిపించింది మీకు ఈ ఘటన చూసిన తర్వాత? ఒకటి హృదయ విదారకంగా అనిపించే విషయం ఏంటంటే 19 ఏళ్ళు. ఇక మనం చెప్పాలి అంటే అమ్మాయి జీవితంలో అసలు ఏమి పసికందనే చెప్పాలి. జీవితంలో ఏం చూసి ఉంటుంది అమ్మాయి? ఏమీ చూడలేదు. అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు, అడ్వకేటు, ఇవి పక్కన పెడితే వాడికి ఎంత ధైర్యము, గుండెలో ఎంత దమ్ము, నవరంధ్రాల్లో ఎంత బలుపు ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి. ఇక్కడ నేను ఆశ్చర్యచకితురాలు అయ్యేది ఏంటంటే, బయట ఎక్కడో ఉండో లేకపోతే ఇంకెక్కడన్నా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండి చేస్తే ఓకే, వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ పెట్టిన తిండే తిని వాళ్ళ పంచన పడుండి ఆ బిడ్డను అట్లా చేస్తే అసలు వాడికి ఎంత ధైర్యం. అంటే లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు, కళ్ళు మూసేసుకొని ఉందనుకుంటున్నాడో ఏమో, నాకు అర్థం కాలేదు. అంటే ఈజీగా నేను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడా ఏంటి? అట్లా ఇవాళ రేపు నేను ఇక్కడ ఈ విషయం మాత్రం చాలా గట్టిగా నొక్కి వక్కాడిస్తాను. వాళ్ళు ఆడవాళ్ళని తిడుతున్నారు. ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మోస్ట్ ఆఫ్ మై కేసెస్ లాస్ట్ 1.5 years నుంచి ఐవ్ కౌన్సిల్డ్ ఆల్మోస్ట్ 182 members. ఓకే, అందరూ నేను మీకు నొక్కి వక్కాడిచ్చేది ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే, లవ్ మ్యారేజ్లు, లవ్ ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లవ్తోనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లవ్ కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ ఇదొక ల్యాండ్ మార్క్ బుద్ధి తెచ్చుకోవాల్సిన కేసు, సందర్భం కూడా. అండ్ చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని కూడా భర్తలను వదిలేసి బయటకు వచ్చేసే అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు చూపించే ప్రేమ కలాపాలే. ఇప్పుడు ఆ పిల్ల ఎంత అందంగా, క్యూట్గా, ముద్దుగా ఉంది. చాలా చిన్న పిల్ల, 3 years నుంచి లవ్ చేస్తున్నాడంటే అమ్మాయి టీనేజ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 19 అంటే 3 ఏళ్ళు అంటే 16 ఏళ్ళ పిల్ల. 16 ఏళ్ల పిల్లని మాటలతో మభ్యపెట్టి రకరకాలుగా స్థితిగతి లేనట్టు ఏమీ లేరు వాళ్ళు. కాస్త ఇల్లు, అది మనం వీడియో చూస్తే వాళ్ళు కూడా అంటే ఇతనికి ఆస్తి ఇవన్నీ చూసి డెఫినెట్ గా అమ్మాయిని ట్రాప్ చేసి ఇష్టం అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని, అండ్ పెళ్లి చేసుకోవటానికి లేకపోతే ఆ అమ్మాయితో కలిసి ఉండడానికి, లేకపోతే అసలు అమ్మాయి ఈ అబ్బాయి లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే పురుగుల మందు తాగి అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మభ్యపెట్టి భ్రమ కలిగించి మీ కూతురు చేయి పట్టుకునే ప్రతి ఒక్క మగాడు జీవితాంతం ఉంటాడనుకుంటే బుద్ధి తెచ్చుకోండి ఈ కేసు చూసి. ఓకే, ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది వాళ్ళు యాజ్ అ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, అండ్ ఐ డీల్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ కేసెస్. అండ్ కార్పొరేట్స్లో కూడా, కార్పొరేట్స్లో ఎస్పెషలీ సరే అదొక వేరే సెగ్మెంట్. అంటే కార్పొరేట్స్లో కూడా రిలేషన్షిప్ బిట్వీన్ ద కంపెనీ అండ్ బిట్వీన్ ద ఎంప్లాయీస్, ఈ పాలిటిక్స్, ప్రతిదీ రిలేషన్షిప్పే అంటాను నేను. ప్రతి ఒక్కటి మనం ఆచి తూచి అడిగేయాల. ఎందుకంటే జీవితాంతం మనం తీసుకున్న ఆ రిలేషన్షిప్ డెసిషన్ మన తల రాతని, భూమి మీద ఉండే గీతని చెరిపేసి మార్చేస్తుంది. ఓకే, ఇక్కడ వీడు కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటే పురుగుల మందు తాగాడు కదా. అంత ప్రేమించిన వాడు పురుగుల మందు తాగి ఆమె లేకపోతే చనిపోతాను అనుకున్నటువంటి వాడు ఎంత ప్రేమించుంటాడని చెప్పి భావించి పెద్దలు కూడా ఇచ్చి పెళ్లి చేశారు కదా, అమ్మాయిని బాగా చూసుకుంటాడని. కానీ సంవత్సరం కూడా తిరక్కముంది, 8 నెలలే అయిందండి పెళ్ళై, 5 నెలల గర్భవతి. అసలు అమ్మాయి వీడియో చూస్తుంటే ఎంత బాధ వస్తుందంటే, వాళ్ళు అసలు మనిషి ఒక సాటి మనిషివా గొడ్డువా అనాలనిపిస్తుంది. అంటే జంతువులు ప్రెగ్నెంట్ గా ఉన్నా, ఒక ఆవో కుక్కో ప్రెగ్నెంట్ గా 5 months ప్రెగ్నెంట్ గా ఉంటే మనం దాన్ని ఎంత బాగా చూసుకుంటాము. మన ఇంట్లో కుక్క పిల్ల ప్రెగ్నెంట్ అయితే దాన్ని ఎంత బాగా చూసుకున్నారు ఇవాళ రేపు అంటున్నానని కాదు. అలాంటిది నీ
బిడ్డకి జన్మనిచ్చే ఒక తల్లి అంటే వాడికి కసాయితనం ఉందా, ప్రేమ 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 అని ఎందుకు అలా నెత్తికేసుకొని కొట్టుకుంటున్నారా అమ్మాయిలని ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకొని వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన విషయం. నా బిడ్డని ప్రేమించాడు, తన జీవితం వదిలేసుకున్నాడు, బాగా చూసుకుంటాడంటే క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాతకాలంలో చుప్పనాది మాటలు చెప్తున్నాను అంటారు అందరూ, నన్ను అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి, లేకపోతే ఈ పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టినా డబ్బులున్నాయా లేకపోతే ప్రేమిస్తున్నాడా బాగా చూసుకుంటాడా అనే కొల్లబద్ద వాడి క్యారెక్టర్ని బట్టి నీ బిడ్డ దగ్గరికి రావడానికి తల్లిదండ్రులను వదిలేసి వాడు అన్ని వదిలేసి వస్తున్నాడు, ఎవరో ఇదేదో లవ్ అనుకుంటారు, ఏ ఉండదు అక్కడ. అక్కడ పీకేది ఉండదు, లాగేది ఉండదు, పెట్టేది ఉండదు, తీసేది ఉండదు, ఆఖరికి కాటికి పంపించడమే. లవ్ అంటే ఏంటి అనేది డెఫినిషన్ ఆఫ్ లవ్ మానసికంగా శారీరకంగా దౌర్బల్యానికి గురైన ఆ మనిషి మీద జీవితాంతం ప్రేమ పోకుండా ఉండడం లవ్. ఓకే, ఇప్పుడు వీడికి ఏం జరిగింది, ఏం పోయింది అని అడిగే ముందు వాడి క్యారెక్టర్ చూడాల. నేనైనా ఎవరిని పడితే ఆ డబ్బులు ఉంటే లవ్ చేస్తాను, నా జీవితం సెట్ అయిద్దని. అవునా, ఇక్కడ అదే జరుగుతుంది. సో లవ్ అనే డెఫినిషను కొల్లబద్ద ఆఫ్ మ్యారేజా నువ్వు చెప్పు. ఏముంది మేడం మీరు అడ్డంగా మాట్లాడుతున్నా, నేను డిఫైన్ చేస్తాను చూడు. పెళ్ళంటే జీవితాంతం ఎలా ఉన్నా సరే భరించగలిగే క్యారెక్టర్ అబ్బాయికి ఉందా లేదా చూడాలి. ఆడబిడ్డని ఇచ్చేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ట్రీట్ చేస్తున్నాడు, వాడి వ్యక్తిత్వం ఏంటి, వ్యక్తిగత సంఘర్షణ ఏంటి, వాడి కోపం వస్తే ఎలా ఉన్నాడు, బాధ వస్తే ఎలా ఉన్నాడు, అసహనం వస్తే ఎలా ఉన్నాడు, అసూయ వస్తే ఎలా ఉన్నాడు అనేది వాడి జీవితంలో వాడి ఫ్రెండ్స్ని వాడు చేసిన పనుల్ని చూస్తే అర్థమైపోద్ది. అర్థమవుద్దా అర్థం కాదా? అంతేగా. వాడు అవకాశం ఉంది, అవసరం ఉంది అన్న మాటని ప్రేమగా మార్చి నీ బిడ్డనకాల పడి తల్లిదండ్రులు ఇంకొక కోణం చూస్తే ఇక్కడ వరకట్న వేధింపు అండ్ 20 లక్షలు కనుక తీసుకొస్తే మాత్రమే బిడ్డని తీసుకొని ఇంటికి రా అని చెప్పి అబ్బాయి తరఫున తల్లిదండ్రులు చెప్పడం అండ్ మా అమ్మ నాన్నని వదిలేసి వచ్చి మా ఇంట్లో ఉంటాననే చచ్చు వెదవల్ని ఇది పాతకాలంలో ఇల్లరికో ఎందుకు పనికిరాని వెదవలు, ఇంటి మీద పడి తినే వెదవలు, యాభ్రాసి డాష్ 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 వాళ్ళు తప్పించి మగతనము మగాడు అనేవాడెవ్వడు, సరైన మగాడు. మళ్ళీ సరే మగాడు అయి ఉండొచ్చులే, మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు నాకెందుకు. సో సరైన మగాడు, పురుషుడు, పురుషోత్తముడు ఇలా డెఫినేషన్లు ఉంటాయి అబ్బాయిలో. ఎవడు పడితే వాడు అయితే చాలని పెళ్లి చేసుకుంటే ఇట్టానే ఉంటుంది. వాడు భ్రమ కలిగించి మతిస్థిమితం లేనివాడు కూడా ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడా లేదా చెప్పు. సైకోపాత్లు కూడా లవ్ చేస్తారు, అవునా? శాడిజం ఉన్నోళ్ళు కూడా లవ్ చేస్తారు. లవ్ అనే కొల్లబద్ద పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళికి కావాల్సింది ప్రేమ కాదు వలి, పెళ్ళికి కావాల్సింది భేషుగ్గా ఒక స్థితి గతి మతిస్థిమితం కలిగిన ఒక మగాడు, లేకపోతే ఒక పురుషుడు. పురుషాంగం ఉంటేనే పురుషుడు కాదు, పురుష తత్వం ఉండాలి. అంటే సహించాలి, భరించాలి, క్షమించాలి. ఏదన్నా బాధ ఇబ్బంది కలిగితే దాని గురించి శోధించి సొల్యూషన్ ఏంటని వెతికి సమళీకృతంతో సమగ్రహంతో అండ్ సంధి కుదుర్చుకుంటూ సొల్యూషన్ ఎత్తుకునేవాడు మగాడు. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నిన్ను కొట్టి ఆడగొట్టుకొని ఏంది లొల్లి. సో మగాడు అంటే ప్రేమించి బాగా చూసుకుంటున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, వెనకాల పడుతున్నాడు, మన కోసం చచ్చిపోతున్నాడు అనేది పక్కన పెట్టి జీవితంలో ఏది జరిగినా ఓదార్పు ఉందా, క్షమాగుణం ఉందా, దయ ఉందా. ఇమాజిన్ అమ్మా నాన్నని వద్దు అనుకొని వచ్చేసాడు, ఆఖరికి ఏం జరిగింది, అమ్మాయిని చంపేశాడు అతి దారుణంగా. ఎలా అతి దారుణంగా ఒక్కొక్కటి చెప్తుంటే ఇలాగా. కానీ చంపక ముందు కూడా కొన్ని రోజుల ముందు అమ్మాయిని తీసుకుని వెళ్ళాడంట. అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికే వెళితే ఇంత గుప్పిట్లో కారం పట్టుకుని కళ్ళల్లో కొట్టారంట, అమ్మాయి కళ్ళల్లో కొట్టారంట. వీడు కూడా వాళ్ళ అమ్మతో కలిసి ఆమెను హింసించారు. ఇది జరిగింది ఈరోజు అంత్యక్రియల సమయంలో. వైష్ణవి తల్లి చెప్తుంది ఇవన్నీ కూడా గతంలో ఇట్లా జరిగింది, అందుకే అక్కడెక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండమని చెప్పి ఇంటి దగ్గర చూసుకుంటుంటే ఒక రాత్రి ఈ విధంగా చేశాడు. ఇక్కడ కేసు నేను అంటే మనకు మీడియాలో వచ్చిన పూర్వపదాల గురించే మనం మాట్లాడుకోగలం, ఎందుకంటే మనం వెళ్ళి క్రాస్ చెక్ చేయలేదు. మీడియాలో నేను చూశాను, వాళ్ళ తల్లి స్వయంగా ఒక మీడియాతో మాట్లాడటం నేను చూశాను. అదే మీడియాలో ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం. ఇంకో కోణం నేను అది చెప్పాను కదా, వరకట్న వేధింపు. ఎప్పుడైనా ఒక మగాడు తల్లి తండ్రిని వదిలేసి వచ్చేసాడు, నాతో ఉంటున్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, నన్ను బాగా జీవితాంతం ఉంటాడు అనుకోవడం భ్రమవలి. కొన్ని సంవత్సరాలు మాత్రమే. తల్లి తండ్రి అనేది డిఫాల్ట్ వాయిడ్ అబినిషియో అంటాం మనం. అంటే
అంటే డిఫాల్ట్ గా వాళ్ళ మీద ప్రేమ, వాత్సల్యం, అనురాగం అనేది ఉంటది, ఎంత కాదన్నా ఉమ్, ఫ్యామిలీ. ఉమ్, ఈ రోజు వాళ్ళని వద్దని నీ దగ్గరకు వచ్చాడు, రేపొద్దున నిన్నొద్దని వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడా? అంతే. ఈ రోజు అవసరమో ప్రేమో కైపో కవ్వింతో నీ మీద వచ్చింది, అది తీరిన తర్వాత మళ్ళీ వెళ్లకుండా ఉంటాడా? అదే జరిగింది. ఉమ్, అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, మీడియాలో చెప్పిన దాని ప్రకారం 20 లక్షలు కట్నం తీసుకొస్తే, అండ్ దట్టు ఈ అమ్మాయి కన్నా ఆల్రెడీ ఇంకెక్కడో సంబంధం వచ్చిందని, ఉమ్, అది కనుక చేసుకుంటే నీ లైఫ్ సెట్ అయిపోద్ది, ఈ అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకొని రమ్మని. ఉమ్. అండ్ అంటే ఈ వరకట్నం గురించి 20 లక్షల గురించి ఇంత గొడవ జరుగుతున్నప్పుడే వాళ్ళ తల్లి ఈరోజు కూడా మాట్లాడింది, నేను ఆల్రెడీ పెళ్లికి 1 తులం బంగారంతో చేంజ్ చేయించాను, అబ్బాయికి తర్వాత 2 కుంటల 2 భూమి, గుంటల భూమి ఇచ్చాను, ఉమ్, అండ్ ఇంకోటి అమ్మాయి కోసం ఒక ఇల్లు కూడా కడుతున్నారు, పైన ఒక బైక్ గిఫ్ట్గా ఒక బైక్ ఇచ్చారు, తర్వాత 5 లక్షల రూపాయలు అరేంజ్ చేస్తున్నా, మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, తర్వాత ఇంకేదైనా ఇవ్వాలంటే కూడా ఇస్తా. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ 20 లక్షల కోసం మళ్ళీ గొడవ. సో ఆడవాళ్ళని చంపేస్తున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, కుక్కర్లో పెడుతున్నారు అని ఏదో మేమేదో మారిపోయాము, సమాజంలో మాకేవో వచ్చేసాయి, మమ్మల్ని మేమేదో అంటే బేసిక్ ఆడపిల్లలకు కాకుండా మార్చేసుకొని మోడర్న్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకునే సొసైటీకి ఇది ఒక మంచి చురక. ఎంత సప్రెస్ అయ్యి, ఎంత బాధపడి, ఎంత ఇబ్బంది పడి ఆడవాళ్ళు ఆ స్టేజ్కి వస్తున్నారు. ఎంతసేపు ఆడదంటే నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉంటూ, నువ్వు చెప్పినట్టు వింటూ, నీకు తోచింది చేస్తూ, నీకు కాకుండా నీ అమ్మకి, నీ నాన్నకి, నీ చెల్లికి, నీ అక్కకి, నీ దాని తల్లికి, దాని పెళ్ళానికి, లేకపోతే ఆయన వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కూడా ఉండాలి. యు నో దాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎ గర్ల్, అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఇలా ఉన్నా సరే పద్ధతిగా లేదు, మా ఇంటి ఆడపిల్లలాగా లేదు, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు సొసైటీలో తీసుకొస్తుంది అని ఒక లేబుల్ వేసేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి చావులు, గ్యాస్ తీసేసి కాల్చేసిన చావులు ఎన్నో ఉన్నాయి వలి. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా ఇది ఒక ఎంత ల్యాండ్ మార్క్ కైండ్ ఆఫ్ కొటేషన్స్లో అండర్లైన్ పెట్టుకోవాలంటే, ఈ వెధవకి డెఫినెట్గా అలా చంపుతున్నాడు అంటే బెయిల్ తీసుకొని మళ్ళీ వస్తాను మహా అయితే ఉంటుంది. అంటే ఈ కేసులో ఇంకొక ట్విస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, అంటే రాత్రి సమయంలో కుక్కలు మురిగినాయి అంట. కుక్కలు మురిగినాయి, ఏంటి ఆ కుక్కలు మురిగినాయి అని చెప్పి లేచి చూశారు, ఎవరు కనిపించలేదు. తర్వాత కుక్కలు అరవటం ఆగిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పడుకున్నారు. ఉదయం లేచి చూస్తే వాడేమో వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి ఏమో రక్తపు మడుగులో పడి చనిపోయింది. అంటే వీళ్ళ డౌట్ ఏంటంటే, వీళ్ళ అమ్మా నాన్న కూడా, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా రోజులు గొడవ పడుతున్నారు కదా, వీళ్ళు వచ్చారు, ఒక 4-5 వచ్చారు, అబ్బాయితో పాటు ఉండి ఆమెని చాలా దారుణంగా నోట్లో గుడ్డలు కొక్కి సౌండ్ రాకుండా పొడిచి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? వీళ్ళిద్దరే ఉన్నారా? వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళకంటే ఒక సెపరేట్ రూమ్ ఉంది. బట్ వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంట్లో ఉండరా? ఆ ఇంట్లో ఉండరు. ఉండటం ఒక దగ్గరే, కాకపోతే వాళ్ళ సపరేట్ రూమ్ కొంచెం దూరంలో ఉంటుంది. ఓకే. సో దిర్ ఇస్ రీసెంట్ January 20 ఎండ్ ఆఫ్ January ఒక రీసెంట్ జడ్జ్మెంట్ వచ్చింది. ఈ రోడ్డు మీద కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఇచ్చేసేయండి చంపేసి. నాకు ఎంత గగ్గురుపాటు కలిగే జడ్జ్మెంట్ అంటే, ఐ రియలీ వాంట్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ, మనకి తెలియని వ్యక్తులు మన సందులోకి వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే జోన్స్ చేస్తాయి కుక్కలు, ఎవరిని మన సందు కాకుండా అలవాటు ఉంటుంది వాడికి, ఈ సందులో ఎవడుంటాడు, పక్క సందులో ఎవడుంటాడని. పక్క సందులో వాడు ఇక్కడికి వచ్చినా అరుస్తుంది. దట్స్ అ ప్రొటెక్షన్. ఇట్లాంటివి జరిగినప్పుడే దొంగలు పడ్డారో లేకపోతే మెలకు వచ్చి జనాలు లెగిసి చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్స్ అ సిగ్నల్. డెఫినెట్గా వాడొక్కడే చేశాడా అంటే అంత కిరాతకంగా, ఎందుకంటే అట్లాగా ఒక్కడికి భయం వేస్తుంది. ఇప్పుడు ఈ డజంట్ లుక్ లైక్ వెరీ సీనియర్, 40-50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, 23-24 ఏళ్ళ అబ్బాయి. ఆ ఒక్కడే అంత చేశాడా, అంత చేయగలిగాడా అంటే డెఫినెట్గా అనుమానాస్పదమైన సినారియో. బికాస్ క్రిమినల్ సైకాలజీ ప్రకారం కక్ష విపరీతంగా ఉండి పక్కనోడు మనకి ఎంతో దారుణమైన పరిస్థితి కలిగిస్తే తప్పించి అట్లాంటి టూ మచ్ ఆఫ్ యాగిని, అంటే విపరీతమైన దారుణమైన చంపేయాలన్న కసి కనిపిస్తోంది అమ్మాయి చావులో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కత్తిపోట్లు కానీ తల మీద ఎలా పెట్టి, సో ఇతను ఒక్కడే ఇంత ప్రేమించిన వాడు చేశాడా అంటే డెఫినెట్గా అనుమానాస్పదమే. డెఫినెట్గా ఇంకొకళ్ళు ఎవరన్నా డెఫినెట్గా వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతనికి ఏమైనా వీడియో కాల్లో ప్రేరేపించి కూడా ఉండొచ్చు. ఇన్ అ వే చెప్పాలంటే ఫిజికల్గా రావడం కన్నా మర్డర్లో మనకు ఒకటి ఉంటుంది, ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్ అనేది
ఇతంది అయి ఉండొచ్చు, ఇతంది కాకుండా వాళ్ళదయ్యి ఇతనితో చేయించి కూడా ఉండొచ్చు. అర్థమవుతుంది. ప్రేరేపణ అనేది చాలా 1000% వాళ్ళు చేశారనుకో, ఇలా చేయి అలా చేయి అలా చేసింది ఇలా చేసింది అలా చేసిందని. సో ఇక్కడ సింప్లిఫైడ్గా టు కంక్లూడ్ ఏంటంటే వాళ్ళు దారుణమైన జీవితానికి, హత్య అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇది దారుణమైన జీవితానికి మీ బిడ్డల సంతోషానికి ఆనకట్ట కట్టి దానికి అంతిమ పాట పాడేది తల్లిదండ్రులు. ఇట్లా లవ్ చేస్తున్నానని వచ్చినోడు, లేకపోతే ఇంకో రకంగా డబ్బులు ఉండి కూడా వచ్చినోడు కూడా ప్రేమ ఒక్కటే జీవితాంతం కాపాడదు నీ బిడ్డని. ప్రేమతో పాటు ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలడా, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుందా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పెంపకం ఎలా ఉందని చూసైతే పెళ్లి చేయండి. లేకపోతే నేను అంటున్నానని కాదు, డబ్బు ఉండొచ్చేమో ఇంకోటి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు అమ్మాయిలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ప్రేమ కోసం వెళ్తున్నారు. సరే ప్రేమ ఉంది కదా అని పెళ్లి చేస్తే డబ్బుల కోసం వెళ్తున్నారు. అసలు పెళ్ళే ఎందుకని సింగిల్గా ఉన్న మల్టిపుల్ అఫైర్స్లోకి వెళ్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక అబ్బాయిని చూస్ చేసుకునేటప్పుడు మాటలు చేతలు కంపేర్ చేసుకోండి. మాట వర్సెస్ చేత. అందరినీ కొట్టి మన మీద ప్రేమ చూపిస్తున్నాడంటే రేపొద్దున మనందరినీ కొట్టి ఇంకోళ్ళ మీద కూడా చూపిస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే నాకైతే వాళ్ళు ఇందాక వీడియోలో విన్నాను, వాడిని మాకు అప్పచెప్పండి మేము చెప్తామని చెప్పి శిక్ష పడి అతనేదో బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి వాళ్ళు జీవితం అయితే వెళ్ళగొక్కుతారు వాళ్ళు. ఎందుకంటే బెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఎక్కువ రోజులు మహా అయితే 60 రోజులు ఉంటాడేమో, 2 నెలలు ఉంటాడు. శుభ్రంగా బయటకు వచ్చి హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకొని బతికేస్తారు వీళ్ళు. నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ కూతుర్ని కోల్పోయి ఒక్కగానొక్క కూతురు, 13 మంది అన్నలకి ఒకే ఒక చెల్లి. ఎంత అందంగా ఉంది ఆ పిల్ల. చూడండి అసలు కింద పడిపోయి ఆ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు ఎంత బాధపడతా ఉన్నారు చూడండి. తప్పు తల్లిదండ్రులు దేవాలి. నేనంటే అమ్మాయిని అయితే చిన్నపిల్ల పిల్ల తెలిసి తెలియని ఏజ్, మేమేదో బాగా ఓపెన్ మైండెడ్, మేము లవ్ని యాక్సెప్ట్ చేసి పిచ్చి పిచ్చి ఎదవలందరూ అందంగా ఉండే ఆడపిల్లలు వెనకాల తిరిగి ప్రేమ అనే ముసుగులో పాప అమ్మాయి రిజెక్ట్ చేసింది. చెప్పాలంటే అమ్మాయి కరెక్ట్. మా వల్ల ఒక అబ్బాయి జీవితం నాశనం అయితే పోయేవాడు పురుగుల మందు దాగి. ఆఖరికి నీ బిడ్డని తీసుకెళ్ళాడు. ఆఖరికి నీ బిడ్డని తీసుకెళ్ళానన్న జాలి వాడికి కానీ వాడి ఫ్యామిలీకి కానీ ఉందా? నువ్వు జాలి పడ్డావు. నీ కూతురు లవ్ చేయట్లేదు అంటే చచ్చిపోయాడు కదా అని పెళ్లి చేసావు ఇచ్చి. విఘ్నత అంటారు దాన్ని, బుద్ధి అంటారు. అది లేని కసాయి కిరాతకులు రాక్షసులు మానవ రూపంలో తిరిగే వాళ్ళంటే వీళ్ళే. చూడటానికి పాతకాలంలో ఇలాగా గోర్లు బయటకు వచ్చి లేకపోతే పళ్ళిలా వచ్చాయి. అందరూ కలియుగంలో ఏంటంటే దేవతలు మనుష్య రూపంలోనే ఉంటారు, రాక్షసులు మనిషి రూపంలో ఉంటారు, మనుషులు మనిషి రూపంలోనే ఉంటారు. సో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు, మనం కనిపెట్టలేము. దాన్ని పైశాచికత్వం అంటారు. అంటే పిశాచిగుడం, పీక్కుతుంటా ఉంటారనమాట. ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారు, పీక్కుతున్నాడు కదా ఇప్పుడు ఆ పిల్లని. ప్రేమ అన్న పేరుతో పీక్కుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కావలసినవన్నీ తీసుకున్నాడు, ఆఖరికి ప్రాణం కూడా పీకేస్తున్నాడు. వాడే కాదు వాడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో దీన్ని మీరు గమనించుకోవాలి. కట్నం కోసం ఏడిపించే జనరేషన్లో ఇంకా మనం ఉన్నాం వలి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అమ్మాయిలు ఏదో ముందుకెళ్ళిపోయారు, లేకపోతే మనం ఒక బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం. ట్రాన్సిషన్, వాల్యూస్ లేని, ఎమోషన్స్ లేని, కల్చర్ లేని ఒక పాశ్చాత్య దేశపు హయ్యెస్ట్ డబ్బులు ఉన్న ఒక కల్చర్ని అతికించుకొని ఆపాదించుకొని అంటించుకొని మన వాల్యూస్ అన్ని మట్టిలో కలిపేసి సముద్రం అగాధంలో తోసేసి మనం ఇలా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మన కల్చర్ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ. ఎంత నువ్వు మన కల్చర్ని మట్టిలో కలిపేసినా సరే, భూమిలో పాతేసినా సరే మొలకలు వేసుకొని మళ్ళీ పైకి వస్తుంది కదా. సో మన కల్చర్ అనేది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు ప్రేమ. ఫారిన్ వాళ్ళకి ఈ రెండేగా ఉంటే విపరీతమైన డబ్బు ఉంటుంది, అది వచ్చిన తర్వాత ప్రేమ కావాలి వాడికి. మన పరిస్థితి కూడా అంత దిగజారిపోయింది. ఒక కల్చర్ లేదు, అమ్మ నాన్న లేదు, అత్త మామ లేదు, పిల్లలు లేరు, బిడ్డలు లేరు, ప్రేమ డబ్బు ప్రేమ డబ్బు. అంటే మితిమీరిన స్వేచ్ఛ వచ్చిన తర్వాత స్వేచ్ఛ రాలా, తెచ్చుకున్నాం, ఆపాదించుకున్నాం మనం స్వేచ్ఛ. సో మనకి ఒక ఇండియన్ కుటుంబ వ్యవస్థ ఉంది. నేను కాస్ట్ సిస్టమ్ ఇవన్నీ పక్కన పెడితే పెళ్లి అనే ఒక సంస్కృతి అయితే డెఫినెట్గా ప్రతి కాస్ట్లోనూ ఉంది, ప్రతి రిలీజియన్లో ఉంది. పద్ధతి ప్రకారం చేసుకోండి అనే చెప్తా. పద్ధతి ప్రకారం తల్లిదండ్రులు కూడా బుద్ధి జ్ఞానం మాధ్యమం స్టేజ్కి వెళ్ళిపోయి మందగించి ఈ కల్చర్ని కాన్ఫ్లిక్ట్ చేసుకొని ఆ బిడ్డకి సరైన అబ్బాయి ఎవరో వాళ్ళకి తెలిసిన ఎరుకులు, కాస్ట్ రిలీజియన్ అనేది నేను చెప్పను, చూసుకొని మంచి వాళ్ళని చూస్ చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తా. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ కాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్
పద్ధతి పాడు ఉండే ఒక ఫ్యామిలీ. అంతే. ఇప్పుడు ఈ కేసులో ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇలా జరిగినప్పుడల్లా మనం ఆడుకునే ఉంటాం. అలాంటి వాడికి ఏంటి? నేను యాజ్ అన్ అడ్వకేట్గా పాత కాలంలో ఒక 2-3 years బ్యాక్ అయితే లాస్ అనేది అంత ఫాస్ట్గా అప్డేట్ అవ్వలేవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ నువ్వు చూస్తుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి నువ్వు గమనిస్తే. ఇవి కూడా సీరియస్ అఫెన్సెస్. దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్ అఫెన్సెస్. డెఫినెట్గా మన లాస్ ఏం పిచ్చి కాదు. ఇప్పుడు వాడు ఏం పారిపోయి వెళ్ళిపోయి మన వాళ్ళు పట్టేసుకున్నారు. పోలీసులు ఆఫ్ ద ఇండియన్ పోలీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ప్రపంచంలో ఎక్కడున్నా అంటే చట్ట ప్రకారం నిన్న కూడా పోలీసు చెప్తా ఉన్నారు, మీరు ఇట్లా అప్పగించండి మేము కొట్టి చంపుతాం అని చెప్పి. అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం చేసుకుని పోతాం అంటున్నారు. అంటే చట్ట ప్రకారం అంటే జైల్లో వేస్తారు, 3 నెలల్లో చట్ట ప్రకారమే బెయిల్ వస్తుంది. అటు చట్ట ప్రకారమే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు ఇంకా పక్కతో రగిలిపోతూ ఉంటారు. ఏదో ఒక రోజు మాట వేసి వాడిని వేయాలని ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్తారు. అంతకుముందు ప్రణయ్ అమ్మాయి కేసులో అదే అయింది కదా, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు, ఒక అమ్మాయి. అవును తెలుసు. విధి, భగవంతుడు, ఇవన్నీ కల్చరు, శాస్త్రము చుప్పనాతివి అని పక్కన పెట్టినప్పుడు కలియుగంలో ఇలా జరుగుతూ ఉంటాయి. సో కల్చరల్ బ్యారియర్ని బ్రేక్ చేసి నేను ఒక్కటే చెప్తా, దీనికి సొల్యూషన్ అడిగావు కదా, మొక్కై వంగంది మానై వంగుద్దా అంటారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోకుండా పోతే ఇట్లనే విపరీతాలు జరుగుతాయి. సో మళ్ళీ చెప్పేది దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రేమ పెళ్ళి చేసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఒక 40-50 ఏళ్ల జీవితాన్ని గమనార్హంగా దృష్టిలో పెట్టుకొని అటు ఫ్యామిలీని ఫ్యామిలీ పాడైపోయినా పర్లేదండి, అబ్బాయి చాలా మంచోడండి, నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఆడి బుద్ధులే కదా, బీజాలు ఒకటైతే వృక్షాలు ఇంకోటి వస్తాయా? నువ్వు కమలకాయ చెట్టేసి యాపిల్ పండు వస్తుందా? చూడటానికి యాపిల్ లాగా ర్యాప్ చేసుకుంటున్నాడు ఈ మధ్య, ఎందుకంటే BMW కార్ల లోపలంతా కమల మొత్తం అన్ని తొక్కులు తీస్తే అంతా ఊడిపోయి పడిపోద్ది. యాపిల్ అని కొరకు తిందాం అనుకుంటే తొక్కు తీయగానే ఊడిపోయి పడిపోతుంది. ఇదే జరుగుతుంది. చూసి ఆచితూచి చూసి చేసుకోవడం అంతే. లా అండ్ ఆర్డర్ పరంగా నేను ఒకటి చెప్తాను, there's a difference between culpable homicide. సరే టెక్నికల్ ప్రాక్టికాలిటీ పక్కన పెడితే దిస్ ఇస్ అ బ్రూటల్ మర్డర్. డెఫినెట్గా శిక్ష అనేది గట్టిగానే పడుతుంది, ప్రూఫ్స్ అని చాలా ఉన్నాయి కాబట్టి. సో వీ విల్ వెయిట్ ఫర్ ద లా అండ్ ఆర్డర్ టు లుక్ ఇన్ టు హౌ ద జడ్జ్మెంట్ ఇస్ కమింగ్. చూద్దాం మేడం ఏం జరుగుతుందో. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి. అట్లా కాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అవుతుంది. నేను రాజస్థాన్ వల్ల దీస్ డేస్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్ ఇస్ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఇవి సొసైటీలో జరుగుతుంటే డెఫినెట్గా శిక్షలు అయితే మారుస్తారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.